वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपगदामह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं सावधौतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरतुषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము మొదటి అధ్యాయము మొదటి స్కందము 7వ అధ్యాయము శ్లోకం సంఖ్య 4 నుంచి చదువుకున్నాము. సో ఓపెన్ చేయండి. హరే కృష్ణ చదవండి. ఎవరైనా సరే అన్మ్యూట్ చేసి చదవండి. हरे कृष्ण प्रभु दांड प्रणाम। ओम भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयति। नष्टप्रायेषु तद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिभ्रवति निश्चिति। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपाय गोविन्दाय नमो नमः। స్టార్ట్ చేయండి రోజీ. శ్లోకం నంబర్ 4. కొంచెం కింద దిగాలి. భక్తి యోగౌన మనః సమ్యక్ ప్రణేహేతు మల అపస్విత పురుషం పూర్ణం మాయం చ తదప్రాశయం. భక్తియుత సేవ యోగేన యోగ పద్ధతి మనస్సును సమ్యక్ సంపూర్ణముగా ప్రణిహేతి మగ్నము చేసెను. అమలే భౌతికత్వరహితముగా అపశ్యత్ కాంచను పురుషం దేవదేవుని పూర్ణుడైన మాయం బాహ్యశక్తి చ కూడా తత్ అతని అపశ్రయాన్ అధీనమున ఉన్నటువంటి ఆ విధముగా అతడు భౌతికత్వరహితముగా మనస్సును భక్తి యోగమునందు నిలిపి ధ్యానమగ్నుడై పూర్ణ పురుషోత్తముని మరియు అతని సంపూర్ణ ఆధీనమని ఉన్నటువంటి బాహ్య శక్తిని కాంచగలిగాను. భాష్యం పరతత్వమును గూర్చి సంపూర్ణ అవగాహనము కేవలము భక్తి యోగము చేతనే సాధ్యము కాగలదు. ఈ విషయము భగవద్గీత యందును ధృవీకరించబడినది. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుని కేవలము భక్తియుత సేవా విధానము ద్వారానే మనుషుడు సంపూర్ణముగా అనుభూతమనర్చగలడు. అట్టి పూర్ణ జ్ఞానము ద్వారానే అతడు భగవద్ధామమును ప్రవేశించగలడు. నిరాకార బ్రహ్మానుభవము లేదా పరమాత్మానుభవముల ద్వారా వనగూడడి పరతత్వపు అసంపూర్ణ అనుభవము భగవద్రాజ్యమున ప్రవేశించుటకు మనుజునికి అనుమతించదు. కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు మరియు అతని కర్మల దివ్య దానమునందు
దివ్య ధ్యానమునందు మగ్నుడని నారదులు శ్రీల వ్యాసదేవునికి ఉపదేశించాను. బ్రహ్మజ్యోతి అన్నది పూర్ణ దర్శనము కానందున వ్యాసదేవుడు దానిని లక్ష్య పెట్టలేదు. భగవద్గీత 7.19 యందు ధృవీకరించబడినట్టు శ్రీకృష్ణ భగవానుడే పూర్ణతత్వమై ఉన్నాడు. వాసుదేవ సర్వమితి. దేవదేవుడైన వాసుదేవుడు ఉజ్జల సువర్ణమయ కాంతి కలిగిన హిరణ్యమయ పాత్రమైనది నిరాకార బ్రహ్మ ఆచ్ఛాదనచే కప్పబడి ఉన్నాడని భగవానుని కరుణచే అట్టి ఆచ్ఛాదనము తొలగినప్పుడే పరతత్వము యొక్క నిజ దర్శనము కలుగగలదని ఉపనిషత్తుల యందు తెలుపబడినది. ఈ శ్లోకమున పరతత్వము పురుషునిగా వర్ణించబడినాడు. ఈ విధముగా పరతత్వమైన భగవానుడు పలు వేద శాస్త్రములందు వర్ణించబడినాడు. అతడే భగవద్గీత యందు నిత్యునిగా మరియు ఆదిపురుషునిగా ధృవీకరించబడినాడు. అనగా పరతత్వమైన భగవానుడు పూర్ణ పురుషుడు. అట్టి దివ్య పురుషుడు పలు విధములైన శక్తులను కలిగి ఉండను. వాటి యందు ఆంతరంగిక శక్తి, బహిరంగక శక్తి, తటస్థ శక్తులనేవి ముఖ్యములైనవి. ఈ శ్లోకమునందు తెలుపబడిన శక్తి బాహ్య శక్తిగా అవగతమవుతున్నది. ఈ విషయము దాని కర్మలను గూర్చి వివరముల ద్వారా తెలియజేయగలదు. చంద్రకాంతి చంద్రుని గూడి యందు చందనము ఆంతరంగిక శక్తి సదా భగవానునికే కూడి ఉండును. జీవులను అజ్ఞానాంధకారముననే సదా నిలిపడి కారణముగా బాహ్య శక్తి అంధకారముతో పోల్చబడినది. కానీ అట్టి బాహ్య శక్తి పూర్ణ పురుషుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ ఆధీనమున నిలిచి ఉన్నదని అపస్రాయం అను పదం సూచించుతున్నది. ఆంతరంగిక శక్తియు మాయగానే పిలువబడినను ఆధ్యాత్మికత ఎందే ప్రదర్శించబడినది కావున అది ఆధ్యాత్మికమైనది. అటువంటి ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆశ్రమమున నిలిచినచో అజ్ఞానాంధకారము క్షణములో నశించుకోగలదు. ఆత్మారాములైన వారు, సమాధి యందు ముగ్ధులైన వారు కూడా ఈ మాయనే ఆంతరంగిక శక్తిని ఆశ్రయించురు. ఆధ్యాత్మిక కాంతి తేజముతో అంధకారమునకు తావు లేనట్లుగా భక్తియుత సేవ, భక్తి యోగమే ఆంతరంగిక శక్తి యొక్క కర్మ అయినందున అతడు భౌతిక శక్తి, న్యూన శక్తికి తావు లేకుండాను అటువంటి ఆంతరంగిక శక్తికి నిరాకార బ్రహ్మానుభవములో కలిగడి బ్రహ్మానందము కన్నను ఘనమైనట్టిది. నిరాకార బ్రహ్మజ్యోతి కూడా పరతత్వమైన శ్రీకృష్ణ భగవాను నుండి కలిగడి ఒక వ్యక్తీకరణమని భగవద్గీత యందు తెలుపబడినది. రాబో శ్లోకములలో వివరింపబడినట్లు స్వయముగా శ్రీకృష్ణ భగవానుడు తప్ప వేరెవ్వరును పరమ పురుషుడు కాజాలడు. 5వ శ్లోకము. యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం పరోపి మనుతే తత్కృత్యం ఛాభిపచ్చతే. ఎవరిచే సమ్మోహిత భ్రాంతికి లోనైన జీవులు ఆత్మానం తమను త్రిగుణములచే ప్రభావితులైనట్లుగా అతీతుడు ఆపి అయినప్పటికీ మమతే భావించును. అనర్థములు తత్ దానిచే కృతం చ కర్మములు అభివజ్యతే అనుభవించుచుండును. ఈ బాహ్యశక్తి కారణముననే జీవుడు తాను త్రిగుణాతీతుడైనను తనను ప్రకృతికి సంబంధించిన వానిగా భావించుచు భౌతిక క్లేశములను అనుభవించుతూ ఉండును. భాష్యము. భౌతికత్వమును కూడిన జీవుల దుఃఖమునకు మూల కారణము తన నివారణకై చేపట్టవలసి ఉన్నటువంటి పరిహార విధానములు, సాధించవలసి ఉన్న చరమ పూర్ణత్వములు ఇచ్చట తెలుపబడుచున్నవి. ఇవన్నీయును ఈ శ్లోకమునందు సూచించబడినవి. జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా భౌతిక బంధమునకు పలుడైన భౌతిక శక్తిచే బంధితుడైన కారణముగా తనను తాను ప్రకృతికి సంబంధించిన వానిగా భావించుచుండును. ఇట్టి భౌతిక సంపర్క కారణముననే శుద్ధాత్మ స్వరూపుడైన జీవుడు ప్రకృతి త్రిగుణముల ప్రభావము వలన వివిధ అనర్థములను పొందుచుండును. అనగా జీవుడు తనను తాను ప్రకృతిచే విభజించబడినట్లు తప్పుగా భావించును. అనగా భౌతిక స్థితిలో ప్రస్తుతము గల అతని వికృతి ఆలోచన, అనుభూతి, సమ్మతులు సహజమైనటువంటివి కావు. కానీ అతడు తన సహజమైన ఆలోచనలను, అనుభూతులను, కోరికలను కలిగియే ఉండును.
అనగా జీవుడు తన సహజ స్థితి యందును ఆలోచన, అనుభూతి, కోరికలు లేకుండా ఉండలేడు. బద్ధజీవుని నిజ జ్ఞానము, అజ్ఞానము సహజమైన ఆలోచనలు, అనుభూతులను, కోరికలను కలిగి ఉండడు. అనగా జీవుడు తన సహజ స్థితి యందును ఆలోచన, అనుభూతి, కోరికలు లేకుండా ఉండలేడు. బద్ధజీవుని నిజ జ్ఞానము అజ్ఞానముచే కప్పబడి ఉన్నదని భగవద్గీత యందు ధృవీకరించబడినది. కనుకనే జీవుడు నిరాకార బ్రహ్మమని పలికడి సిద్ధాంతము ఇచ్చట ఖండించబడుతున్నది. జీవుడు తన ముక్త స్థితి యందు తనదైన ఆలోచన విధానమును కలిగి ఉండటచే ఎన్నడూను పరబ్రహ్మము కాజాలడు. జీవుని ప్రస్తుత బద్ధస్థితి భౌతిక శక్తి ప్రభావము వలన కలుగుతున్నది. అనగా భగవానుడు నిర్లిప్తముగా నిలిచినప్పుడు భౌతిక శక్తి జీవునిపై ప్రభావమును చూపుతున్నది. జీవుడు మాయచే భ్రమకు గురి కావాలనని భగవానుడు వాంఛింపడు. మాయాశక్తి ఈ విషయము నెరిగియున్నను మరుపు కలిగినట్లు బద్ధజీవులను తన మాయ ప్రభావముచే భ్రాంతి అందే నిలిపియుండెను. కార్యము మాత్రము స్వీకరించుచున్నది. బద్ధజీవుడి యందు పరివర్తనము తెచ్చుటకు మాయాశక్తి యొక్క అట్టి కార్యములు కూడా వాంఛనీయములు గనక భగవానుడు దానిని కాజునందు ఎట్టి జోక్యమును కలిగించుకొనడు. తన సంతానము వేరొకనిచే శిక్షించబడుట తండ్రికి ప్రియము కాకున్నను అనుకువలేనట్టి తన సంతానము అదుపులోకి తెచ్చుటకై అతడు కఠినుడైన శిక్షకుని ఆధీనములో వారిని ఉంచకూడను. కానీ పరమ ప్రేమమయి పితమైనట్టి భగవానుడు అదే సమయమున బద్ధజీవులకు ఉపశమనమును, మాయాశక్తిని బంధము నుండి విడుదలను వాంఛించును. అదే విధములైన పౌరులను రాజైన వాడు ఖైదీయందు ఉంచును. కానీ అతడే కొన్ని మార్లు ఖైదీల ముక్తిని వాంఛించి పరివర్తన చెందమని వారిని స్వయముగా ప్రార్థించును. వారు అంగీకరించినంతనే అతడు వారిని ఖైదు నుండి విముక్తులను గావించుచుండును. అదే విధముగా భగవానుడు కూడా తన రాజ్యము నుండి మాయాశక్తి రాజ్యమును అవతరించి భగవద్గీత రూపమున స్వయముగా జీవులకు ఉపదేశము నొసగుచుండెను. మాయాశక్తి పద్ధతులను దాటుట మిక్కిలి కష్టమైనను తన చరణ కమలములకు శరణదొచ్చిన వానికి ముక్తి వసగబడునని అతడు స్వయముగా భగవద్గీత యందు తెలిపి ఉన్నాడు. మాయాశక్తి యొక్క పల విధములైన భ్రాంతి జనక పద్ధతుల నుండి ఉపశమనం పొందుటకు ఇట్టి శరణాగతి విధానమే నివారణోపాయమై ఉన్నది. అటువంటి శరణాగతి భక్తుల సాంగత్య ప్రభావముతే పూర్ణము కాగలదు. కనుకనే భగవతత్వము అనుభూతమనర్చుకొనిన మహాత్ముల వచనములచే జనుల భక్తియుత సేవలోని నియుక్తులు కాగలరని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. ఆ విధముగా బద్ధజీవుడు భగవానుని గూర్చి శ్రవణ రుచిని పెంపొందించుకొను. అట్టి శ్రవణము ద్వారానే అతడు శ్రీకృష్ణ భగవానుని ఎడ గౌరవమును, భక్తిని, అనురాగమును కలిగిన స్థితికి ఉద్ధరింపబడును. అనగా శరణాగతిచే సమస్తము సంపూర్ణము గావింపబడుచున్నది. ఇదే సందేశమును భగవానుడు తన వ్యాసదేవుని రూపమున ఉపదేశించుతున్నాడు. అనగా భౌతిక శక్తిచే శిక్షకు గురి చేయు విధానము ద్వారాను మరియు ఆధ్యాత్మిక గురువుగా అంతర్బాహ్యముల నుండి ఉపదేశముల సుకట ద్వారాను శ్రీకృష్ణ భగవాను రెండు విధములుగా బద్ధజీవులను తరింపజేయుతున్నాడు. ప్రతి జీవికి హృదయమునందు ఆ దేవదేవుడే స్వయముగా పరమాత్మ రూపమున ఆధ్యాత్మిక గురువు కాగా శాస్త్రము, ఋషులు, దీక్షా గురువు రూపమున బాహ్యమునందు గురువు కాగలడు. ఈ విషయము రాబో శ్లోకములందు మరింత విపులముగా వివరించబడినది. దేవతల నియంత్రణ శక్తి గూర్చి విషయము మాయాశక్తి యొక్క నియంత్రణ ప్రభావము గూర్చి వేదములందు కేశోపనిషత్తు ధృవింపబడినది. జీవుడు మాయాశక్తిచే నియమించబడునని ఈ శ్లోకమునందు కూడా స్పష్టముగా తెలుపబడినది. ఆ విధముగా బాహ్యశక్తి యొక్క నియమమునకు గురియగు జీవుడు తన స్వీయ స్థితికి భిన్నముగా స్థితిలోకుతున్నాడు. కానీ శ్రీమద్ భాగవతపు ఈ ప్రస్తుత వచనమును అనుసరించి అదే బాహ్యశక్తి శ్రీకృష్ణ భగవాను ఎదుట న్యూన శక్తి యందు నిలిచి ఉన్నదని స్పష్టముగవుతున్నది. అనగా సంపూర్ణుడైన భగవానుడు మాయాశక్తిచే ప్రభావితుడు కాడు. అట్టి శక్తి కేవలము జీవులపైననే ప్రభావము చూపగలదు. కనుక భగవానుడు కూడా మాయాశక్తిచే భ్రమితుడై సాధారణ జీవుడనగుట కేవలము ఊహాగానము మాత్రమే. ఒకవేళ భగవానుడు జీవులు ఒకే కోవకు చెందిన వారైనతో వ్యాసదేవుడు ఆ విషయమునే గాంచించి ఉండెను. అంతే కాక బద్ధజీవుని విషయమున భౌతిక క్లేశములనడి ప్రశ్నయే ఉదయించడిది కాదు. పూర్ణుడైన వాడు జ్ఞానపూర్ణుడే అందులకు కారణం.
ఈ విధముగా భగవానుని జీవుని ఒకే కోవకు జమకట్టుటకు నిరాకారవాదులు పలు విధములైన అవాస్తవిక ఊహాగానములు కావించుతుందరు. శ్రీకృష్ణ భగవానుడు జీవులు ఒకే కోవకు చెందినవారైనతో శ్రీల సుఖదేవ గోస్వామి ఆ దేవదేవుని దివ్యలీలను వర్ణించడి శ్రమను తీసుకునేటి వారు కారు. ఎలయనగా అత్తరి ఆ లీలలు మాయాశక్తి యొక్క వ్యక్తీకరణముచే కాగలవు. మాయాబంధములో చిక్కిన దుఃఖిత మానవాళికి శ్రీమద్ భాగవతము సంపూర్ణమైన దుఃఖ నివారణోపాయమై ఉన్నది. కనుకనే తొలుత శ్రీల వ్యాసదేవుడు బద్ధ జీవుల నిజమైన రోగమును నిర్ధారణ పరిచినాడు. బాహ్య శక్తిచే వారు మోహగ్రస్తులకుటచే ఆ రోగగ్రస్తులైన బద్ధ జీవులను మరియు భవరోగ కారణమును గుర్తించగలిగిన అతడు మాయాశక్తికి దూరినిగా ఉన్న పూర్ణ పురుషుడని కూడా గాంచించగలిగాడు. ఇక రోగ నిర్మూలన విధానము రాబో శ్లోకములలో తెలుపబడినది. భగవానుడు జీవుడు ఇరువురును నిస్సందేహముగా గుణారీతిని ఏకమైనను భగవానుడు మాయాశక్తిని నియమించువాడు కాగా జీవుడు మాయాశక్తిచే నియమింపబడేవాడు. కనుకనే భగవానుడు జీవుడు ఏకకాలమున ఏకత్వమును మరియు భిన్నత్వమును కలిగి ఉన్నారు. ఇచ్చట వేరొక విషయము కూడా స్పష్టమవుతున్నది. అది ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు మరియు జీవుడు నర్మగల నిత్య సంబంధము దివ్యమైనది. లేనిచో జీవుల మాయాబంధము నుండి తప్పించుకొనమనే కార్యమును భగవానుడు చేపట్టి ఉండేటివాడు కాడు. అదే పద్ధతిలో జీవుడు కూడా భగవానుని ఏకత్వం మరియు భిన్నత్వమును కలిగి ఉన్నారు. ఇచ్చట వేరొక విషయము కూడా స్పష్టమవుతున్నది. అది ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు మరియు జీవుల నడుమగల నిత్య సంబంధము దివ్యమైనది. లేనిచో జీవులను మాయాబంధము నుండి తప్పించవలెననే కార్యమును భగవానుడు చేపట్టి ఉండేవాడు కాడు. అదే పద్ధతిలో జీవుడు కూడా భగవానుని తన సహజ ప్రేమను అనురాగమును పునరుద్ధరింపచేసుకొనవలసి ఉన్నది. జీవుని అత్యున్నత పూర్ణ స్థితి అదియే. అటువంటి జీవిత లక్ష్యమనే శ్రీమద్ భాగవతము బద్ధ జీవులకు కలుగ చేయుచున్నది. 6వ శ్లోకం. ప్రభుజీ ఆపండి రోజు చాలా టైం అయిపోయింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భక్తులందరికీ మరొకసారి ఈరోజు మార్నింగ్ జప కార్యక్రమం మరియు భాగవతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము మొదటి స్కందము 7వ అధ్యాయంలోంచి శ్లోకం సంఖ్య 4, 5 చదువుతున్నాము. శ్లోకం సంఖ్య 4, 5, 6, 7 ఈ అధ్యాయం నుంచి చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తము మొదటి స్కందానికి ఈ 4 శ్లోకాలు వెన్నెముక లాంటివి. చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. అసలు ఈ భాగవతం ఏంటి? శ్రీల వ్యాసదేవుల వారు భాగవతాన్ని ఎందుకు రచించారు? ఈ భాగవతం వల్ల మనకు మన జీవితంలో కలిగే ఉపయోగం ఏమిటి? ఈ ప్రపంచంలో అట్లీస్ట్ ఎవరైనా సరే మనుషులు ఏదైనా పని చేసే ముందు వాళ్ళకి ఒకే ఒక ఆలోచన ఉంటుంది. ఈ పని చేయడం ద్వారా నాకేంటి లాభం, నాకు ఈ పని ఎలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి మొదలుకొని మంగళారతి, జపము, దర్శనారతి, గురు పూజ, భాగవతం క్లాసు, తర్వాత ఆఫీస్ వరకు, తర్వాత సాయంత్రము మళ్ళీ ఏదో కాస్త గౌర హారతి, తర్వాత కాసేపు చదువుకోవడము, వినడము, ఇవన్నీ మనం చేస్తూనే ఉన్నాం ప్రతిరోజు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయాలి? ఈ విషయం గురించి 4 శ్లోకాలు ఎంతో చక్కగా చెప్తాయి. ఈరోజు మనం 2 శ్లోకాలు చదువుతున్నాము. ఇంకో 2 శ్లోకాలు రేపటి క్లాసులో మీరు వినబోతున్నారు. అయినప్పటికీ కూడా 2 శ్లోకాల గురించి కూడా సంక్షిప్తంగా ఇవాళ మనము చర్చించుకుందాము. లాస్ట్ క్లాస్లో పోయిన వారము మనము గడిచిన 3 అధ్యాయాల యొక్క సమరీ విన్నాము. 4వ అధ్యాయంలో మన ఋషులు అడిగినటువంటి వేరు ప్రశ్నలకి సమాధానంగా ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి ఒక ప్రశ్న, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరి ప్రోత్సాహం వలన వీళ్ళు వ్యాసదేవుల వారి భాగవతాన్ని రచించారు అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా నారదముని మరియు వ్యాసదేవుల మధ్య జరిగినటువంటి సుందరమైనటువంటి సంవాదం గురించి చర్చ వింటూ వచ్చాము. గడిచిన అధ్యాయంలో మనము విన్నాము వ్యాసదేవి ఆ యొక్క శూద్ర బాలుడు
భక్తుల యొక్క సాంగత్యంలో 4 మాసాల పాటు ఉంటూ వాళ్ళని సేవించుకుంటూ వాళ్ళ కృపాపాత్రుడై ఎలా భక్తిలో 14 మెట్లు అధిరోహించారు అనే విషయం గురించి చక్కగా వర్ణించడం జరిగింది. ఆ తర్వాత భగవంతుని యొక్క దర్శనము, భగవంతుని యొక్క దివ్య ధ్వని విని ఎంతో ఆనందంతో తన మిగతా జీవితాన్ని భగవంతుని యొక్క నామ రూప గుణలీలని గానిస్తూ గడిపారు. నామాని అనంతస్య హతత్ర పాపటన్ గుయాని భద్రాని కృతాని చాస్మరన్ గాం పర్యటం తుష్టమనగత స్పృహ కాలం ప్రతిక్షన్ విమదో విమస్తరః. విమద ఎలాంటి గర్వం లేకుండా, విమస్తర మిగతా మనుషుల పట్ల ఎలాంటి మాత్సర్యము, ఎలాంటి ద్వేష, ఈర్ష లేకుండా, నేనే గొప్పవాణి అనేటువంటి అహంకార భావన లేకుండా తనకు లభించినటువంటి ఈ యొక్క సద్భాగ్యాన్ని 10 మందితో పంచుకోవడం కోసము తన వీణని వాయిస్తూ, ఆ వీణతో పాటు సుందర గానాన్ని గానం చేస్తూ, భగవంతుని యొక్క నామ రూప గుణ కీర్తనలు చేస్తూ ప్రపంచ నలుమూలల సంచరించారట. నామాని అనంతస్య హత్రపటన్ గుహ్యాని భద్రాని కృతాన్ని చాస్మరన్. భగవంతుని యొక్క గుహ్య లీలని స్మరణం చేసుకుంటూ అలా నలుదిశలో తిరగడం చేశారట. గాం పర్యటన్ తుష్టమన, మనస్సులో పరిపూర్ణమైన ఆనందంతో, గత స్పృహ, తను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఈరోజు ఏం రోజు, మంగళవారమా, బుధవారమా, గురువారమా, శుక్రవారమా, జనవరి, ఫిబ్రవరి, ఏ సంవత్సరమా, ఎలాంటి స్పృహ లేకుండా తన రిమైనింగ్ జీవితం అంతా అలా భగవన్ నామ స్మరణతో, భగవన్ నామ గుణ కీర్తన ప్రచారణతో తన జీవితాన్ని గడిపేశారు. అలా ఒకానొక సమయంలో జస్ట్ ఎలాగైతే మెరుపు వచ్చి, అంటే వర్షం పడే ముందు మొత్తం మేఘాలతో నిండుకు అంధకారం ఏర్పడుతుందో, ఆ అంధకారంలో ఉన్నప్పుడు ఒక సడన్గా ఒక మెరుపు వస్తే పూర్తి అంధకారం పోయి వెలుతురు వచ్చినట్టుగా సడన్గా ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి ఆధ్యాత్మిక శరీరాన్ని పొందారంట నారదుముని. ఆ తర్వాత వెంటనే ప్రళయం సంభవించింది. ఆ ప్రళయం కారణంగా బ్రహ్మదేవునితో పాటు మిగతా ఋషులతో పాటు గర్భదక్ష విష్ణు యొక్క శరీరంలోకి ప్రవేశించి బ్రహ్మదేవుని యొక్క రాత్రంతా అక్కడ సేద తీర్చుకొని ఈ రోజు ఉదయాన, అంటే బ్రహ్మదేవుని యొక్క ఈ రోజు ఉదయాన బ్రహ్మదేవుని యొక్క హృదయం నుంచి ఆయన ఉద్భవించారంట. కొందరు ఉదయం అంటారు, కొందరు ల్యాప్, అంటే తల్లి కింద కూర్చొని చిలకలను కూర్చోబెట్టుకుంటుంది కదా, అక్కడ ఆ యొక్క స్థలం నుంచి ఉద్భవించారని చెప్తారు. సో అలా ఈరోజు కూడా బ్రహ్మదేవుని యొక్క ఈ రోజు మొదటి నుంచి ఇప్పటివరకు భగవంతుని యొక్క నామ కీర్తనని గానం చేస్తూనే ఉన్నారు. అప్పుడు నారదుని ఏమంటారంటే, ఏ తద్ది ఆతుర చిత్తానాం మాత్రా స్పర్శేచ్చయాము భవ సింధు ప్లవో దృష్టో హరిచర్యానువర్ణనం. ఏ తద్ధి ఆతుర చిత్తానాం, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల యొక్క బుద్ధి, ధి అంటే బుద్ధి, ఆతుర చిత్తానాం ఎప్పుడు ఆతృతతో ఉంటుందంట. ప్రతి ఒక్కరు ఎప్పుడు అయ్యో ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, వస్తుందా అవుతుందా కాదా, వస్తుందా లేదా, అలాంటి ఒక ఆతృతతో మనం ఉంటామంట. దేనికోసం ఆతృత? మాత్ర స్పర్శ ఇచ్చయ మోహో. మన యొక్క 5 ఇంద్రియాలని ఆ 5 ఇంద్రియాల యొక్క భోగ వస్తువులతో కలవడం కోసము మళ్ళీ ఒకసారి కాదు, మళ్ళీ మనలో ఎప్పుడు ఆతృత ఉంటుందంట. ఇది తినాలి, అది తినాలి, ఈ సినిమాకి వెళ్ళాలి, ఆ సినిమాకి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఇలాంటి కోరికలతో మన 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, మన కళ్ళు, చెవులు, ముక్కు, చర్మము, తర్వాత నాలుక, ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలు 5 రకాల ఇంద్రియ వస్తువుల కోసం ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటాయి. కళ్ళు ఏదో సుందరమైనటువంటి వస్తువులు చూడాలని చెప్పి, సుందరమైన ప్రదేశాలని, మనుషులు చూడాలని, చెవులు సుందరమైనటువంటి సౌండ్ శబ్దాన్ని వినాలని చెప్పేసి, ముక్కు సువాసనని కావాలని చెప్పేసి, నాలుక మంచి మంచి రుచులు టేస్ట్ చేయాలని చెప్పేసి, చర్మము మంచి మంచి స్మూత్ వస్తువులతో ఉండాలని చెప్పేసి, మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులంతా స్మూత్ ఫినిషింగ్ ఉండాలి, చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలి, వినడానికి మ్యూజిక్ వినసొంపుగా ఉండాలి, తినడానికి భోజన పదార్థాలు మంచిగా రుచికరంగా ఉండాలి. ఎప్పుడు వీటి గురించే ఒక బయట మానసిక స్పృహ ఉంటుందంట మనకి. ఎప్పుడు మనం ఎప్పుడు వీటి గురించే ఆలోచిస్తూ ఉంటామంట.
అది కూడా ఒక్కసారి కాదు, ముహు మాత్ర స్పర్శ ఇచ్చయ ముహు. సో ఈ ఆలోచన విధానాన్ని మనము భవసింధు అంటాము. ఏ వ్యక్తి అయితే ఎప్పుడు ఈ 5 ఇంద్రియ భోగ వస్తువులకై తన జీవితాన్ని వెచ్చిస్తారో అలాంటి వ్యక్తి ఉన్నటువంటి ప్రదేశాన్ని భవసింధు అంటామంట. ఎందుకంటే ఇలాంటి మానసిక స్థితితో ఉన్న వాళ్ళు మాత్రమే మళ్ళీ మళ్ళీ జన్మిస్తారు, మరణిస్తారు, జన్మిస్తారు, మరణిస్తారు. ఎలాగైతే సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయో అలాగే ఇంద్రియ భోగ వస్తువులన్నీ భుజించడం కోసము మనం మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాము. ఆ స్థితిని భవసింధు అంటాము. ఈ భవసాగరంలోంచి బయటికి రావాలంటే మనంతకి మనం ఈదుకుంటూ రాలేము. మనకి బయటికి తీసుకెళ్ళడానికి మనకి ఒక నావ కావాలి. ప్లవో అంటే నావ. సో నారదుని ఏమంటున్నారంటే అలాంటి నావని నేను ఎక్కి ఒడ్డుకు చేరుకున్నాను. ఏంటా నావ? భగవద్భక్తుల యొక్క సాంగత్యము, భగవంతుని యొక్క నామ రూప గుణ లీల శ్రవణ కీర్తన స్మరణము. ఇది నావ. మనందరినీ భౌతిక సాగరంలోంచి బయటకు తీసుకెళ్ళినటువంటి నావ ఇది. సో అలాంటి నావ మనందరి కోసం కావాలి అంటే అలాంటి నావని మనందరికీ ప్రదానం చేయగలిగేటువంటి దివ్య గ్రంథం కూడా కావాలి. ఒక దివ్య ఆచార్యుని ద్వారా లేదా దివ్య గ్రంథం ద్వారా మనకి ఈ నావ ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఒక ఆచార్యుడు వచ్చినా కూడా అతను ఉన్న కాలం మాత్రం ప్రచారం చేసిన తర్వాత వెళ్ళిపోతారు. తర్వాత మనకెవరు ఆ యొక్క సదావకాశం కల్పించేది? ఈ సదావకాశాన్ని ఈ భవసాగరమైనటువంటి జన్మ మృత్యు సంసార చక్రం నుంచి బయటికి వెళ్ళడానికి ఒక నావ రూపమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని మనందరికీ అందించాలి అని చెప్పేసి నారదముని వ్యాసదేవుల వారికి ఆదేశాన్ని ఇచ్చారు. దానికి ఉదాహరణగా తన జీవిత వృత్తాంతాన్ని తెలిపారు. నేను ఈ నావని స్వీకరించి భౌతిక సాగరాన్ని దాటేశాను. అలాగే బద్ధజీవులందరూ కూడా ఈ నావని స్వీకరించి భౌతిక సాగరాన్ని దాటగలరు. దయచేసి వాళ్ళందరికీ మంచి జరగడం కోసము మీరు ఒక మహాగ్రంథాన్ని రచించండి. హరిచర్య అనువర్ణనం. భగవంతుని యొక్క దివ్య లీలని కంటిన్యూస్గా వర్ణింపజేసే గ్రంథాన్ని ఒక దాన్ని మీరు రాయండి. కర్మ జ్ఞాన యోగ పాటించడం ద్వారా ఇలాంటి మహద్భాగ్యం ఎవరికి కలగదు. కేవలం భక్తి పాటించడం ద్వారానే ఈ మహద్భాగ్యం అందరికీ కలుగుతుంది. కావున కర్మ జ్ఞాన యోగాల్ని పక్కన పెట్టేసి భక్తిని మాత్రమే పలు రకాలుగా వర్ణింపజేస్తూ మనందరినీ భగవంతుని పట్ల ఆకర్షితం చేయవలసేటువంటి మహద్గ్రంథాన్ని దయచేసి రాయండి అని ఆదేశించి నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో నారదముని వెళ్ళిపోయిన తర్వాత శ్రీల వ్యాసదేవుల వారు నారదముని యొక్క ఆదేశాన్ని పాలిస్తూ ఒకరోజు సరస్వతి నదిలో స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని ఆ నది ఒడ్డున ఒక పద్మాసనంలో కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయారట. అప్పుడు ఆ ధ్యానంలో ఏం జరిగింది అనే విషయాన్ని ఈ రోజు శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏం జరిగిందంట? ఆయన అలా ధ్యానంలోకి వెళ్ళగానే ఒక మహాద్భుతం జరిగింది. ఏంటది? భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే అమలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తదపాశ్రయం. భక్తి యోగేన మనసి, తన మనస్సు పూర్తిగా భక్తి యోగంతో నిండిపోయిందంట. అంతే. మరి వ్యాసదేవుల వారు భగవంతుని యొక్క అవతారము. తను ఆల్రెడీ భగవంతుడు, కాకపోతే ఇక్కడ మనందరి మధ్యలో మనందరిలాగా అవతరించారు కాబట్టి అతని మనస్సు కొద్ది కాలంలోనే భక్తి యోగంలోకి నిండిపోయింది. భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణీతే అమలే. ఏమాత్రము కూడా మలినాలు లేవట ఆయన మనసులో. ఏమాత్రము కూడా మలినాలు లేకుండా పరిపూర్ణంగా భక్తి యోగంలోకి వెళ్ళిపోయింది. అలా భక్తి యోగంలోకి వెళ్ళినటువంటి వ్యాసదేవుల వారి మనస్సులో ఏం జరిగింది? అపశ్యత్ పురుషం పూర్ణం. ఆ యొక్క పూర్ణ పురుషోత్తమ భగవంతుణ్ణి ఆయన దర్శించుకున్నారట. ఎవరయ్యా పూర్ణ పురుషోత్తమ భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుని యొక్క నిత్య అనుయాయులు, తర్వాత ఆయన యొక్క నిత్య పరిచారకులు, ఆయన యొక్క రకరకాల అవతారాలు, మరియు ఆయన యొక్క దివ్య శక్తులు ఇవన్నీ కూడా తనతో పాటు కనిపించాయట. ఇక్కడ ఒక చిన్న స్లైడ్ చూపించాను. ఇక్కడ ఫోటో ఉంది చూడండి. ఇక్కడ వ్యాసదేవుల వారు మన పద్మాసనంలో కూర్చొని ఉన్నారు. భగవంతుని పట్ల స్మరణం చేయడం మొదలెట్టారు. వెంటనే తన యొక్క అమలమైనటువంటి హృదయం లోపల ఆ యొక్క శ్రీకృష్ణ భగవంతుడు తన తోటి సన్నిహితులతో పాటు కనిపించారట. గోపబాలుడు, గోపికలు, వృందావన వ్రజవాసులు, ఆవులు, మొక్కలు, పళ్ళు, ఫలాలు, పుష్పాలు, దానితో పాటు భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన శక్తులు ఏంటంటే విభూతి శక్తి, సత్య సంకల్ప శక్తి, కృపాశక్తి, అనుగ్రహ శక్తి, యోగ శక్తి, భక్తి శక్తి. ఇలా ఆయన యొక్క అంతర్గత శక్తులు 16 శక్తులు ఉంటాయి. ఆ 16 శక్తులు మరియు వ్రజవాసులు, శ్రీకృష్ణ బలరాములు అందరూ కనిపించారు. బేసిక్గా వృందావన లీల ఆయన కళ్ళ ముందు కొట్టియాడుతూ వచ్చింది, కనిపించింది. భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే అమలే అపశ్యత్ పురుషం పూర్ణం. ఆ పూర్ణ పురుషుడు అంటే భగవంతుని పూర్ణం అని ఎప్పుడు చెప్తామంటే ఆయనతో పాటు ఆయన యొక్క అన్ని అంశాలు, ఆయన అంశులు అంటే ఆయన స్వాంశలు అందరూ తనతో బాటే ఉండి కనిపించాలి. విభిన్న అంశాలు స్వాంశలు కూడా. కృష్ణ బలరాములు ఆ కృష్ణుడిలో అన్ని అవతారాలు కూడా అలా కనిపించి మాయమవుతున్నాయంట. సో పరిపూర్ణమైనటువంటి దర్శనము ఆయనకి లభించింది. అంటే భగవంతుని యొక్క వేరువేరు అవతారాలు, ఆ అవతారాల యొక్క భక్తులు, ఫైనల్గా శ్రీకృష్ణ భగవానుడు తనతో పాటు వ్రజవాసులందరూ కనిపించారట. అలాగే భగవంతుని యొక్క దివ్య శక్తులు, అంతర్గత దివ్య శక్తి 16 శక్తులు ఉంటాయి. ఆ 16 శక్తులలో ముఖ్యమైనటువంటివి కృపాశక్తి, అనుగ్రహ శక్తి, యోగ శక్తి, లీలాశక్తి, విభూతి శక్తి మరియు భక్తి శక్తి. ఇవన్నీ కనిపించాయి. వాటితో పాటు భగవంతునికి బహిరంగ శక్తి కూడా ఒకటి ఉంటుంది. ఆ బహిరంగ శక్తి పేరే దుర్గా లేదా మాయాదేవి. మాయాంచ తద్ అపాశ్రయం. ఇక్కడ మాయాదేవి కూడా కనిపించింది. సో ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే ఇలా భగవంతుడు ఉన్నాడు. భగవంతుని ముందు భగవంతుని యొక్క రకరకాల అవతారాలు, ఆ అవతారాల వేరువేరు భక్తులు, తర్వాత కృష్ణుని యొక్క సన్నిహితులు, గోపబాలులు, తర్వాత గోపికలు, తర్వాత వ్రజవాసులు, నంద, యశోద, వీళ్ళందరూ తర్వాత భగవంతునికి ఇరువైపులా ఆయన యొక్క రకరకాల దివ్య శక్తులు, అనుగ్రహ, కృప, యోగ, విభూతి, లీల, భక్తి, ఇలాంటి శక్తులన్నీ ఆయనకి రెండు వైపులా ఇవన్నీ కనిపించాయి. భగవంతుని వెనకాల ఓకే, భగవంతుని ముందు భక్తులందరూ భగవంతుని చూస్తూ ఉన్నారు. ఎలాగైతే ఇక్కడ కృష్ణ బలరాములు వస్తుంటే ఎదురుగా గోపికలు చూస్తున్నారు, అలాగే భగవద్భక్తులు భగవంతుని చూస్తూ ఉన్నారు. కానీ భగవంతునికి వెనక వైపు భగవంతునికి అటు దిశగా చూస్తూ ఉన్నటువంటిది మాయాదేవి. తర్వాత మాయాదేవిని చూస్తూ ఉన్నటువంటి బద్ధజీవులు ఇక్కడ ఉన్నారట. మనలాంటి బద్ధజీవులందరూ మాయాదేవి ముందు మాయాదేవిని చూస్తూ ఉన్నారు. ఆ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని చూస్తూ భగవద్భక్తులు ఇక్కడ ఉన్నారు. ఇలా ఈ రెండు వేరువేరు దృశ్యాలని వ్యాసదేవుల వారు చూశారు. ఎందుకు అంటే భగవంతునితో ఉన్నటువంటి భగవద్భక్తులు, భగవంతుని సన్నిహితుల యొక్క సద్భాగ్యాన్ని ఈ యొక్క బద్ధజీవులందరికీ కల్పించడం కోసము. మాయాదేవిని చూస్తూ మాయాదేవి యొక్క మాయలో మంత్రముగ్ధులైనటువంటి బద్ధజీవులందరికీ ఆ యొక్క సద్భాగ్యాన్ని కల్పించేటువంటి అవకాశాన్ని మనందరికీ ప్రసాదించడం కోసము వీళ్ళిద్దరిని చూశారు. ఇక్కడ బద్ధజీవులు ఎలా ఉన్నారు, నిత్య ముక్తులు ఎలా ఉన్నారు, వీళ్ళిద్దరిని చూసి వీళ్ళని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అనే విషయాన్ని మనసులో పెట్టుకొని ఇలా ఈయన ఇవన్నీ చూడడం జరిగింది. తర్వాత
సో బద్ధజీవుల యొక్క బద్ధస్థితి ఏంటి? ఎందుకు ఈ బద్ధజీవులు బద్ధస్థితిలో ఉన్నారని చెప్తున్నారు? వాళ్ళు భగవంతుడితో ఉన్నారు, వీళ్ళు మాయాదేవతో ఉన్నారు. ఏమవుతుంది ప్రాబ్లము అని మనం అనుకోవచ్చు. కానీ మన యొక్క ప్రాబ్లం ఏంటంటే, యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం పరోపి మనుతే నడతం తత్కృతం చాభిపద్యతే. మన యొక్క ప్రాబ్లం ఏంటంటే, యయా అంటే ఆ మాయాదేవి ద్వారా సమ్మోహితో పరిపూర్ణంగా మోహలో పడిపోయినటువంటి మనందరికీ ప్రాబ్లం ఏంటంటే, ఆత్మానం త్రిగుణాత్మకం. మనము మన ఆత్మని మన శరీరంతో సరిపోల్చుకుంటున్నాము. అక్కడ గోలోక వృందావనంలో వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆత్మని ఆత్మగా పరిగణిస్తారు. జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. భగవంతుని యొక్క నిత్య దాసునిగా వాళ్ళని వాళ్ళు పరిగణించుకొని ఎల్లప్పుడూ భగవంతునికి రకరకాలుగా సేవ చేస్తూ ఉంటారు. కానీ ఈ భౌతిక జగత్తులో మనమంతా మనం ఎలా ఊహించుకుంటున్నాము? మనల్ని మనము ఈ యొక్క శరీరంతో పోల్చుకుంటున్నాము. ఎవరు నువ్వు అంటే, నేను శరీరాన్ని, ఈ శరీరం యొక్క సుఖ సంతోషాల కోసమే నా జీవితం అంతా. ఈ శరీరానికి మంచి బట్టలు కావాలి, ఈ శరీరానికి మంచి హెయిర్ కట్ కావాలి, శరీరానికి మంచి ఆరోగ్యంగా మంచి భోజనం కావాలి, మంచి సువాసనలు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి వెహికల్ కావాలి, మంచి చెప్పులు కావాలి, మంచి మంచి బెల్ట్, మంచి టై, ఇవన్నీ అన్ని కావాలి. ఎవరి కోసం? శరీరం కోసమే. ఈ శరీరం కోసం గౌరవం కావాలి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, సుఖం కావాలి, సంతోషం కావాలి. వాటి కోసమే మన జీవితాన్ని జీవిస్తున్నామంట. పరో అపి మనుతే అనర్థం. కానీ ఈ అనర్థాన్ని మనముగా పోల్చుకుంటున్నామంట. శరీరం అనేది ఉంది కదా, త్రిగుణాలతో నిర్మితమైనటువంటి మన దేహం ఉంది కదా, పంచభూతాలతో నిర్మితమైనటువంటి మన దేహము యాక్చువల్గా దాని పేరు అనర్థము. అది అవసరమైంది కాదట. అనర్థము అంటే, అనర్థం అంటే ఒక రకంగా చెప్పాలంటే సరైన అర్థాన్ని ఇవ్వలేనటువంటిది, అనవసరమైనటువంటి ఫలితాలని ఇచ్చేటువంటి ఈ శరీరాన్ని అనర్థంగా పరిగణించారు. ఎందుకంటే ఈ శరీరాన్ని కనుక ఇంద్రతృప్తి కోసం వాడితే అది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. మనకి పశుపక్షాదుల మధ్య, వృక్షాల మధ్య, తర్వాత రకరకాల అసుర మధ్య, నరకవాసుల మధ్య మనకి మళ్ళీ జన్మించే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ శరీరము. అంటే భౌతిక పరమైనటువంటి మానసిక స్పృహతో ఉన్నటువంటి శరీరము మనకి నిమ్న జీవరాశుల మధ్య జీవితాన్ని పొందడమో లేదా నరకానికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించడమో చేస్తుంది. కావున దీన్ని అనర్థము అంటారు. ఒక జీవుడికి ఇది అనర్థము. భౌతిక జగత్తులో బద్ధావస్థలోనే ఉండడము అనర్థంతో సమానము. అలాంటి అనర్థాన్ని పొందుపరిచేటువంటి శరీరాన్ని మనము ఆత్మగా పరిగణిస్తున్నాము, మనల్ని మనముగా పరిగణిస్తూ ఉన్నాము. ఆత్మానం త్రిగుణాత్మకం. త్రిగుణాత్మకమైనటువంటి దేహాన్ని మనము ఆత్మగా పరిగణిస్తూ ఈ అనర్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. తత్కృతం చ అభిపద్యతే. ఆ యొక్క మార్గంలో మన జీవితాన్ని నడిపిస్తూనే ఉన్నామంట. దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి? పునరపి జననం పునరపి మననం జఠరేషేని. మళ్ళీ జన్మ మళ్ళీ మృత్యు, మళ్ళీ జన్మ మళ్ళీ మృత్యు. ఒకసారి నరకానికి, ఒకసారి కుక్కగా, పిల్లిగా, కోడిగా, మొక్కలుగా జన్మించడము, చనిపోవడం, మరణించడము, మళ్ళీ జన్మించడం, మళ్ళీ మరణించడము. ఇదే లాభాన్ని మనకి సమకూరుస్తుంది ఈ యొక్క భౌతిక శరీరం. అలాంటి భౌతిక శరీరాన్ని మనముగా స్వీకరించి ఆ భౌతిక శరీరం యొక్క సుఖ సంతోషాల కోసము అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంటామంట. ఇది మన యొక్క బద్ధస్థితి. దీనిని వ్యాసదేవుల వారు పూర్ణంగా ఆయన యొక్క హృదయంలో వీక్షించారు. సో ఇలాంటి బద్ధజీవులని, ఈ మాయాదేవి యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి బద్ధజీవులని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? మనందరము ఇక్కడ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళాలంటే మనందరికీ ఉపయోగకరమైనటువంటి మహాభాగవత గ్రంథాన్ని శ్రీల వ్యాసదేవుల వారు తర్వాత రచించారు. అనర్థ ఉపశమనం సాక్షాత్. ఈ 2 శ్లోకాల గురించి చాలా డీటెయిల్డ్గా రేపు చర్చించేస్తారు రేపటి స్పీకరు. ఇవాళ కేవలము వాటి యొక్క సంక్షిప్తంగా సమ్మరీ చర్చించుకుందాము. అనర్థ ఉపశమనం సాక్షాత్. ఈ యొక్క అనర్థమైనటువంటి జీవన విధానంలోంచి ఉపశమనం పొందాలంటే
మనందరికీ ఉపశమనాన్ని కల్పించడం కోసం భక్తి యోగం అదోక్షతే. మనం భక్తి యోగాన్ని పాటించాలంట. కేవలం ఎవరైతే భక్తి యోగాన్ని పాటిస్తారో, ఎవరికి భక్తి యోగ అదోక్షజే, భగవంతుడు పూర్ణ పురుషోత్తమ భగవంతుడైన శ్రీకృష్ణుడికి భక్తి యోగం చేసినట్టయితే కనుక మనము ఈ యొక్క మాయాదేవి బంధనంలోంచి బయటికి వచ్చేసి ఈ యొక్క గోలోక వృందావనంలోకి వెళ్ళేసి శ్రీకృష్ణుని యొక్క సన్నిధులుగా మారి శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలో భాగస్థులము కాగలము. మనందరినీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళేటువంటి మార్గము భక్తి యోగ మార్గము, శ్రీకృష్ణుని పట్ల భక్తి యోగ. ఇలాంటి భక్తి యోగని మనందరికీ బోధించడం కోసం, అది మనకు తెలియదు, ఇప్పుడు తెలియదు కాబట్టి మనం ఇక్కడ చిక్కున్నాము. తెలుసుకున్న వాళ్ళు దాన్ని పాటించి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. తెలియని వాళ్ళు ఇక్కడే ఈ యొక్క కుకుంలో ఏమంటారు మనము తాలెగూడు, దాంట్లో మనం చిక్కుకుపోయాము. బయట ప్రపంచం ఏంటో మనకు తెలియదు. మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తు గురించి మనందరికీ చెప్పి అక్కడికి ఎలా వెళ్ళాలో మార్గాన్ని సూచించినటువంటి మహద్ గ్రంథము శ్రీమద్ భాగవతము. భక్తి యోగం అదోక్షజే. లోకస్య అజానతో, మనందరికీ తెలియదు కాబట్టి మనందరికీ తెలియపరచడం కోసము, మనందరికీ తెలియనటువంటి భక్తి యోగం గురించి మనందరికీ తెలియపరచడం కోసము లోకస్య అజానతో విద్వాంస్ చక్రే శాశ్వత సంహిత. చక్రే అంటే వ్యాసదేవుల వారు, శాశ్వత సంహిత ఈ యొక్క నిత్య కింకరులైనటువంటి సనాతన భక్తులుగా మార్చేటువంటి భక్తి యోగాన్ని మనందరికీ వెలువరించేటువంటి ఈ యొక్క గంధాన్ని శాశ్వత సంహిత అంటారు. అలాంటి శాశ్వత సంహిత అయినటువంటి శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని చక్రే రచించారు. ఎవరు? మన వ్యాసదేవుల వారు. శ్రీల వ్యాసదేవుల వారు తన యొక్క యోగ దృష్టితో ఇవన్నీ చూసి పూర్ణ పురుషోత్తమ భగవంతుని, ఆయన యొక్క వేరువేరు అవతారాలు, తర్వాత వేరువేరు అవతారాల యొక్క వేరువేరు భక్తులు, ఫైనల్గా శ్రీకృష్ణుడు, తనతో పాటి తన పార్షదులు, తర్వాత తన దివ్య శక్తులు అన్ని చూసిన తర్వాత మాయాశక్తి ద్వారా క్రియేట్ చేయబడినటువంటి ఈ యొక్క బంధనంలో చిక్కుకున్నటువంటి బద్ధజీవులందరినీ చూశారు. ఆ బద్ధజీవుల యొక్క బద్ధస్థితి ఏంటి? ఈ యొక్క త్రిగుణాలతో చేయబడినటువంటి శరీరాన్ని మన ఆత్మగా పరిగణించి ఆ శరీరం యొక్క సుఖ సంతోషాల కోసమే అహర్నిశలు ప్రయత్నం చేస్తూ సంసారం, జన్మ మృత్యు అనేటువంటి సంసార చక్రంలో మనము చిక్కుకున్నామంట. మనల్ని ఆ బద్ధస్థితి నుంచి బయటకు తీసుకొచ్చే మార్గం పేరు భక్తి యోగ. ఆ భక్తి యోగాని మనందరికీ తెలియజేయడం కోసము శ్రీల వ్యాసదేవుల వారు ఈ యొక్క శ్రీమద్ భాగవత మహాగ్రంథాన్ని రచించారు. మనందరము ఒక రోగగ్రస్తులమై ఉన్నాము. మనందరినీ ఆ రోగం నుంచి బయటికి తీసుకొచ్చి స్వస్థులను చేయడం కోసము శ్రీల వ్యాసదేవుల వారు ఈ గ్రంథాన్ని రచించారు. ఎవరైతే ఈ గ్రంథాన్ని చదువుతారో, ఎవరైతే ఈ గ్రంథాన్ని వింటారో, పఠిస్తారో, స్మరిస్తారో, వాళ్ళందరి ఉదయంలో ఏం జరుగుతుందంట? యస్యాం వై శ్రూయమానాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంస శోకమోహ భయాపహ. ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని వినడం కానీ, పఠించడం కానీ, కీర్తించడం కానీ, స్మరించడం కానీ చేస్తారో, యస్యాం వై శ్రూయమానాయాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవణం చేస్తారో వాళ్ళకి భక్తిర్ ఉత్పద్యతే పుంస. అలాంటి వ్యక్తుల హృదయంలో భక్తి ఎవరి కోసము? కృష్ణే పరమ పురుషే, ఆ పరమ పురుషోత్తముడైనటువంటి పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుని పట్ల భక్తి ఉద్భవిస్తుంది అంట. ఎప్పుడైతే మన హృదయంలో భక్తి ఉద్భవిస్తుందో వెంటనే మన హృదయంలో ఉన్నటువంటి ఈ మూడు బయటికి వెళ్ళిపోతాయంట. శోక, మోహ, భయ. ప్రస్తుతము మన హృదయంలో ఈ మూడు ఉన్నాయంట. కానీ భాగవతాన్ని చదివిన పిమ్మట మన హృదయంలో కృష్ణ భక్తి జనిస్తుంది. ఎప్పుడైతే కృష్ణ భక్తి జనిస్తుందో వెంటనే ఈ మూడు బయటికి వెళ్ళిపోతాయంట. ఏంటయ్యా మూడు అంటే? శోకము, మోహము, భయము. గతంలో జరిగినటువంటి తప్పిదాల గురించి మనం ఎప్పుడు శోకిస్తూ ఉంటామంట. అలా జరగకుండాల్సిందే, ఇలా జరగకుండాల్సిందే, అలా చేయకుండాల్సిందే, ఇలా చేయకుండాల్సిందే, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అనేటువంటి ఎప్పుడు ఒక రకమైనటువంటి బాధ మన మనసులో ఉంటుందంట. గత కాలంలో గడిచిన విషయాల పట్ల, భూతకాలం పట్ల శోకము, తర్వాత భవిష్యత్తు పట్ల భయము, ఏం జరుగుతుందో ఏమో,
మా పిల్లాడి చదువులు ఏమవుతాయేమో, పెళ్ళి ఎప్పుడు అవుతుందో ఏమో, పిల్లలు ఎప్పుడు పుడతారో ఏమో, ఎక్కడ జాబ్ వస్తుందో, ఎప్పుడు ఇంక్రిమెంట్ వస్తుందో, ఎప్పుడు అమెరికా వెళ్తారో, ఇలాంటి ఒక భయాలు ఉంటాయి. రేపటి నాడు ఏం జరగబోతుందో భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఒక భయం ఉంటుంది మన హృదయంలో. తర్వాత వర్తమానం గురించి మోహము. ఏంటా మోహము? మన గురించి మనం ఏదో ఊహించుకుంటూ ఉంటాము. నేను అది, నేను ఇది అని చెప్పేసి. కానీ నిజానికి మనం యాక్చువల్లీ శ్రీకృష్ణ భక్తులము. జీవేర స్వరూపే కృష్ణదాస్, నిత్యార కృష్ణదాస్. దాన్ని వదిలేసి మన గురించి మనం ఏమో ఊహించుకుంటాము. నేను ఒక గొప్ప ఇంజనీరు, గొప్ప డాక్టరు, గొప్ప అది, గొప్ప ఇది, అది ఇది అని చెప్పేసి రకరకాల ఆలోచనలో ఉంటామంట. సో ఈ వీటి నుంచి పూర్తి విముక్తి మనకి ఎప్పుడైతే మన హృదయంలో భక్తి జనిస్తుందో అప్పుడు లభిస్తుంది అట. సో ఈ విధంగా మనకి ఈ యొక్క అధ్యాయంలో ఈ 4 శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ 4 శ్లోకాలలో శ్రీల వ్యాసదేవుల వారు నారదముని ఆదేశాన్ని పాటిస్తూ ఏ విధంగా శ్రీమద్ భాగవత మహాగ్రంథాన్ని మన అందరినీ ఈ భౌతిక సాగరంలోంచి ఆధ్యాత్మిక జగత్తుకు తీసుకెళ్లేటువంటి నావ రూపంలో రచించారు. ఈ మనం ఉన్నటువంటి బద్ధస్థితి ఏంటి, ఆ బద్ధస్థితి నుంచి వైదొలిగి శ్రీకృష్ణ యొక్క దివ్యలీలలో భాగం ఎలా పంచుకోవాలో అలా భాగాన్ని పంచుకునేటువంటి మార్గమైనటువంటి భక్తిని మనందరికీ సూచించడం కోసము శ్రీమద్ భాగవత మహాగ్రంథాన్ని ఆయన రచించడం జరిగింది. కలియుగ ఆరంభంలో కలియుగ బద్ధజీవులందరినీ ఉద్దేశించి మనందరి యొక్క సద్భాగ్యాన్ని కోసము మనందరినీ శ్రీకృష్ణుని యొక్క నిత్యపార్చన చేయడం కోసము శ్రీమద్ భాగవత గ్రంథాన్ని మనందరి కోసం మాత్రమే వ్యాసదేవుల వారు రాయడం జరిగింది. ఎవరైతే ఈ భాగవత మహాగ్రంథం యొక్క శరణం తీసుకుంటారో, ఎవరైతే దాన్ని శ్రద్ధగా వింటారో, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి శోక మోహ భయాలు తొలగి వాళ్ళ హృదయంలో కృష్ణ భక్తి జనిస్తుంది అనే విషయాన్ని ఈ 4 శ్లోకాలలో చెప్పడం జరిగింది. హరే కృష్ణ. ధన్యవాదాలండి. లాస్ట్ 2 శ్లోకాల గురించి రేపటి స్పీకర్ మళ్ళీ మీకు ఎంతో చక్కగా వివరించి చెప్తారు. ఈరోజు మనం ఇక్కడతో ఆపేద్దాము. ఎవరైనా భక్తులకి ఈరోజు మనం చర్చించుకున్న వాటిపైన ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. గంధం శెట్టి సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. మీరు మళ్ళీ మాకు మొదటి నుంచి అంతా గుర్తు చేస్తారు ప్రభుజీ. అది మాకు చాలా నచ్చుతుంది ప్రభుజీ. ఎందుకంటే అదంతా మళ్ళీ రివిజన్ చేస్తారు, మళ్ళీ మాకు అంతా గుర్తుండిపోతుంది మనసులో. ఆ నారద మహామునిది చాలా చాలా గుర్తుండిపోయేలాగా మళ్ళీ మీరు ఈరోజు రివిజన్ చేశారు. అలాగే లాస్ట్ లో చెప్పారు కదా ప్రభుజీ, ఇది వినటం వలన శోకము, మోహము, భయం అని. నిజంగా దానికి ప్రూఫ్ మేమందరం ప్రభుజీ, ఈ వినే వాళ్ళందరము. అసలు దీనివల్ల నిజంగా శోకము, మోహం అనేది చాలా వరకు మాలో తగ్గిపోయింది ప్రభుజీ. లేకపోతే ప్రతి దానికి టెన్షను, ఏం జరుగుతాదో ఏవేవో ఊహలు, జరిగిన దానికి జరగబోయేదానికి ఎప్పుడు మా భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు అదంతా ఏం లేదు ప్రభుజీ. నిజంగా లేచినప్పటి నుంచి హరినామం చేసుకోవడము, ఈ క్లాసులు శ్రద్ధగా వినాలని శ్రద్ధ ఉంది ప్రభుజీ. మేము కూడా ఇలాంటి అనర్థాలన్నీ ఈ మాయలో నుంచి బయటపడి నిజంగా చాలా ధన్యవాదాలండి. మీకు కాదు, నేను కూడా అదే స్థితిలో ఉన్నాను. లేదు ప్రభుజీ, మీరందరి సాంగత్యంతో నిజంగా మేము ఎంత మారుతున్నామంటే ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నానికి మీ లాంటి వారి బ్లెస్సెస్, భగవంతుడి బ్లెస్సెస్ మాకు ఎప్పటికీ ఉండాలా. నిజంగా నారదుల వారు ఎంత బాగా చెప్పిపోయారో వ్యాసదేవునికి. ఆయన భగవంతుడైనా మనలాగా మళ్ళీ ఆయన మానవ జీవితం తీసుకొని ఇలాంటివన్నీ చూసి, ఆ మాయాదేవిని కూడా చూసి మనందరినీ భౌతిక జగత్తులోని ఈ ప్రవాహం, సముద్ర ప్రవాహం నుంచి బయటపడడానికి భాగవతం రచించారని చెప్పారు. నిజంగా మీరు చెప్తుంటే నిజంగా ఇంకా వినాలనిపిస్తుంది ప్రభుజీ. అప్పుడే టైం అయిపోయింది అనిపిస్తుంది మాకు. చాలా బాగా చెప్పారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. భవసాగరం గురించి భాగవతంలో ఒక వర్ణన వస్తుంది. మనం ఎప్పుడైనా సముద్రం ఒడ్డుకు వెళ్తే కనుక, మీలో చాలా మంది కోస్టల్ ఏరియా నుంచి ఉన్నారు. జగన్నాథ్పురి కానీ, మాయాపూర్ కానీ, మేము బాంబేలో ఉంటాము. సముద్రం ఒడ్డును చూసినట్టయితే అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరు కూడా చెప్పలేరు ఈ సముద్రము కేవలము 1,00,000 అలలు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది, 1,00,00,000 అలలు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది మాత్రం ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అలలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అదే విధంగా ఈ భౌతిక జగత్తులో కూడా బద్ధజీవులు
జన్మ మృత్యు సంసార చక్రం ఎప్పుడు ఆగిపోతుందని ఎవరు చెప్పలేరు. మామూలుగా మన చుట్టూ ఉండే వాళ్ళు అంటారు కదా, మనం భక్తి చేయడం మొదలైన తర్వాత చాలా మంది అంటారు, అందరూ వెళ్ళేది అక్కడదే, నువ్వు భక్తి చేసినా సరే చేయకున్నా సరే మేము అందరం అక్కడికే వస్తాము, ఏంది జీవితం ఇది, తినకుండా తాగకుండా ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు అని చెప్పి చాలా మంది తిరుగుతూ ఉంటారు మనల్ని. హరే కృష్ణ ప్రభుజీ, ఒక్క డౌట్ ప్రభుజీ. వెయిట్. సో మీరు ఇవన్నీ భక్తి ఇంత చేసినా సరే చేయకున్నా సరే చివరికి అందరం అక్కడికే వెళ్తామని చెప్పేసి చాలా మంది చాలా సులువుగా చెప్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే మాయ ప్రభావంలో పడిన వాళ్ళు సముద్రంలో అలలాగా, ఒక అల వస్తుంది పోతుంది, మళ్ళీ ఇంకో అల వస్తుంది పోతుంది. అలా అంటే ఒక జన్మ, ఒకసారి జన్మిస్తాము, జీవిస్తాము, చనిపోతాము, మళ్ళీ జన్మిస్తాము, మళ్ళీ జీవిస్తాము, చనిపోతాము. అసలు మనం ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము అనే విషయం ఆలోచన లేకుండా అలా పుట్టి చనిపోవడము జరుగుతూనే ఉంటుంది. సముద్రంలో అలలు ఎప్పటి వరకైతే ఎలా ఆగవో, అదే విధంగా ఈ సంసారంలో మన జన్మ మృత్యు అనేటువంటిది కూడా ఎప్పటికీ ఆగదు. ఎప్పటి వరకైతే మనము దాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేయమో అప్పటి వరకు అది ఆగదు. దాన్ని ఆపే ప్రయత్నమే శ్రీమద్ భాగవతము అనేటువంటి నావ ఎక్కేసి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళిపోవాలంతే. ఈ భౌతిక జగత్తులో ఉన్నంత కాలము ఆ అలలు వస్తూనే ఉంటాయి. అలలు తగ్గాలి, అలలు మానాలి అంటే అలలు లేని ప్రదేశానికి వెళ్ళాలంతే. సముద్రము ఎండు కాదు, ఈ సముద్రాన్ని వదిలి సముద్రం లేని చోటుకు వెళ్ళిపోవాలి. అక్కడ దిక్కు అలలు ఉండవు. ఆ సముద్రము అలలు లేని చోటు ఏంటంటే గోలోక వృందావనము లేదా వైకుంఠము. వైకుంఠానికి కానీ లేదా గోలోకానికి వెళ్తే తప్ప ఈ జన్మ మృత్యు అనేటువంటి సంసారం నుంచి మనము బయటికి రాలేము. అందుకే ఈ భౌతిక జగత్తుని భవసాగరంతో పోల్చారు భాగవతంలో. ఇది ఆచార్యులు మనకి చెప్తారు. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, ఏదో ప్రశ్న ఉందన్నారు. ప్రభుజీ, మేము ఇలాగా హరినామం చేసుకుంటూ ఉంటాం కదా, ఒకవేళ ఇలాగే మేము చనిపోయినాం అనుకోండి, మాకు మళ్ళీ అలాంటి పశు జన్మలు అలాంటివి ఏమి రావు కదా ప్రభుజీ? అట్లీస్ట్ ఒకసారి భక్తిలోకి వచ్చిన తర్వాత అలాంటి స్థితి ఏమి రాదు. ఎందుకంటే మనకు భాగవతము ఆ యొక్క ఇస్తుంది అన్నట్టు, ఎవరైతే భగవంతుని యొక్క భక్తి చేస్తున్నారో అలాంటి వ్యక్తులని నా దగ్గరికి తీసుకురాకు అని చెప్పేసి మనకి యమరాజుల వారు తన యొక్క యమభటులకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే ఒకసారి వాళ్ళు అజామిలుని తీసుకెళ్ళడానికి వెళ్ళారు, కానీ అజామిలుని తీసుకెళ్తూ ఉంటే అజామిలుడు నారాయణ నారాయణ అన్నారు. వెంటనే మనకి వీళ్ళు వచ్చారు, ఎవరు, విష్ణుదూతలు వచ్చేసి వాళ్ళని ఆపేశారు. అందుకే ఇక ముందు కూడా ఎవరైనా సరే హరినామ జపం చేసినా సరే, హరి కథ శ్రవణం చేసినా సరే, అలాంటి వ్యక్తులని నా దగ్గరికి మళ్ళీ తీసుకురావద్దు అని చెప్పేసి మనకి యమరాజుల వారు యమభటులకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. సో ఇక్కడ 6వ స్కందంలో చెప్తారన్నట్టు. మరి ఎవరిని తీసుకురావాలి, యమలోకానికి ఎవరిని తీసుకురావాలంటే చివ్వాన వ్యక్తి భగవద్ గుణనామధేయం చేతశ్చన స్మరతి తచ్చరణారవిందం కృష్ణాయనో నమతి యశ్చిరయే కదాపి తానవద్యమసతో అకృత విష్ణు కృత్యాం. ఎవరిని తీసుకురావాలి, ఎవరి నాలుకైతే ఒక్కసారి కూడా భగవత్ నామాన్ని పరిశుద్ధ భావనతో ఉచ్చరించరో, ఎవరి మనస్సులో అయితే భగవంతుని యొక్క దివ్య చరణ కమలాల పట్ల స్మరించరో, తర్వాత ఎవరైతే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరిత్రని ఆలపించరో, ఎవరైతే ఆ కృష్ణుని కృష్ణ భక్తుల్ని సేవించరో అలాంటి వ్యక్తుల్ని మాత్రమే నరకలోకానికి తీసుకురండి అని చెప్పేసి ఇక్కడ 6వ స్కందంలో చెప్పడం జరిగింది. సో అలాంటి వాళ్ళు కాకుండా మిగతా ఇలాంటి వాళ్ళు మాత్రము నరకానికి వెళ్తారు. మిగతా వాళ్ళు ఎవరైతే భగవన్నామ ఉచ్చారణ, భగవన్ లీల శ్రవణ కీర్తన స్మరణ చేస్తారో వాళ్ళని యమదూతలు యమభటులు యమలోకానికి తీసుకువెళ్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే శిరీష మాతాజీ, త్వరగా
హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు హరే కృష్ణ. ప్రభుజీ. ప్రభుజీ క్లాస్ హరే చాలా చాలా బాగుంది. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు మన స్వస్వరూపము ఏంటి అనేది మాకు తెలియజేస్తున్నారు ప్రభుజీ. అందుకు చాలా చాలా ధన్యవాదాలు. భాగవతం వింటుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి. మీరు ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుజీ ప్రతి ఒక్క విషయాన్ని. అందుకు చాలా చాలా ధన్యవాదాలు. ప్రభుజీ ఒక్క విషయం నాకు శరీరము అనర్థము అని అన్నారు కదా. మరి శరీరం ద్వారానే కదా మనం మోక్షానికి వెళ్ళాలి అనుకుంటా. ఇది మాధ్యమంగానే కదా, మరి అది అనర్థం ఎలా అవుతుంది అనేది నాకు అర్థం కాలేదు ప్రభుజీ. అదొక డౌట్. శరీరము అనర్థము అంటే మన ఉమ్, శరీరాన్ని మనము ఉన్నగా పరిగణించుకొని శరీరం యొక్క సుఖ సంతోషాలే మన జీవిత ధ్యేయంగా పరిగణించుకుంటే దాన్ని అనర్థంగా పరిగణిస్తారు. ఆ, అలాంటి భావన అనర్థము. ఓకే. ఆ, భావన. శరీరాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటే మనం భగవద్ధామానికి వెళ్తాము. ఉమ్, శరీరమే మనము అనుకుంటే ఇక్కడే ఉండిపోతాము. ఓకే ఓకే ప్రభుజీ. అది ఆత్మానం త్రిగుణాత్మకం. మనము ఆత్మ అంటాం కదా. ఆత్మ అంటే ఇప్పుడు మనం బయట మన రోడ్డు పైన వాళ్ళని అడిగా మనకు ఎవరు నువ్వు అంటే నేనే అంటాము. అంటే వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళ ఊరు చెప్తారు, వాళ్ళని చెప్తారు. బట్ మన యొక్క నిజమైన ఐడెంటిటీ ఆత్మ. ఆత్మకి ఊరు లేదు, పేరు లేదు. సో ఆ విధంగా ఇక్కడ భావన ఉంది కదా. ఇది భావన అంటే రోగమైనటువంటి రోగస్థితి. రోగస్థితి ఏంటి? ఈ శరీరమే మనము, ఈ శరీరం యొక్క సుఖ సంతోషాలే జీవిత లక్ష్యము. అలాంటి భావన అనర్థము. అది అనర్థము. కానీ శరీరం యూజ్ చేసి అక్కడికి వెళ్ళాలనుకుంటే అది కాదు. అంతేనా ప్రభుజీ? ఎస్. చాలా సంతోషం ప్రభుజీ. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. ఈ శరీరము మనకి ఈ బట్టల వలె ఎలాగైతే బట్టలను ధరిస్తామో అదే విధంగా శరీరాన్ని ధరించాము ఇప్పుడు. అవును సో ప్రభుజీ. ఆ విధంగా. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నిత్యానంద నరేశ్వర ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. నిత్యానంద నరేశ్వర ప్రభు లేరా? యా ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. దండ ప్రణామం ప్రభు. అంటే ఇప్పుడు జీవుడు అంటే ఇప్పుడు నారదముని వారికి రెండు కనబడ్డాయి కదా ప్రభు. అంటే ఆధ్యాత్మికత కనబడింది, ఈ యొక్క మాయా ప్రపంచం యొక్క జీవితం కూడా కనబడింది కదా. అంటే వ్యాసదేవుల వారికి. అయితే ఇప్పుడు వ్యాసదేవుల వారు సరే ఏదైతే పాయింట్ మిస్ చేశారో భక్తిని ఉన్నతమైనటువంటి దాన్ని జీవులు ఇక్కడ ఆగిపోవడానికి కారణమే అది కదా ప్రభు. అంటే ఏదైతే మనకు అనర్థాలు ఉన్నాయో దాని వల్లనే ఆగిపోతున్నాయో. యాక్చువల్ గా మనము భక్తి అంటే మనం ఇంకా నాలాంటి వ్యక్తులకి భక్తి అనుకోవడం కూడా ఒక రకమైనటువంటి అంటే స్టార్టింగ్ లెవెల్లోనే ఉన్నాం ప్రభు. యాక్చువల్ గా చాలా ఎన్నో రకమైనటువంటి ఆలోచనలు పడతా ఉంటాయి. యాక్చువల్ గా ఈ వాసనలు అనేటివి ఇప్పుడు ఎన్నో రకాలైన మీరు ఒక అల్లతోటి పోల్చారు, లేకపోతే ఒక శరీరాన్ని ఒక బట్టతోటి పోల్చారు, ఒక క్లాత్ లాంటిదని. సో ఇట్లా మనం ఎన్ని రకాలైనటువంటి జన్మల యొక్క ఇంప్రెషన్స్ అన్ని ఇప్పుడు మీరు అన్నారు భక్తి చేస్తేనే వెళ్తుంది, భక్తి అనే నావ ఎక్కనే వెళ్తుంది. బట్ ప్రభుపాల వారు కూడా అన్నారు 1 minute లో కట్ డౌన్ చేయొచ్చు ఇవన్నీ అని అన్నారు. అసలు ప్రయత్నం చేస్తాను ప్రభు, బట్ లోపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, ఖచ్చితంగా దోషాలు ఉన్నాయి. అందుకే ఇవి ఆగట్లేదు. అంటే ఎక్కడ పోతా ఉంది ప్రభు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రామాయణం విన్నారు కదా. రామాయణం చదివి వినడం చేసి ఉంటారు మీరు. సో ఏ విధంగా అయితే విభీషణుడు సముద్రాన్ని దాటి రాముల వారి శరణం తీసుకున్నాక మళ్ళీ రాముల వారిని వదిలేశారా? వదిలేయలేదు. సకృదేవ ప్రపన్నోయ స్తవ అస్మిత యాచితే అభయం సర్వదా తస్మై ఏతదేవ వ్రతం మమ. శ్రీరామచంద్రుల వారు అక్కడ ఈ యొక్క శ్లోకాన్ని చెప్పడం జరిగింది. ఎవరైతే ఒక్కసారి వచ్చి నేను మీ యొక్క భక్తుణ్ణి అని అంటారో వాళ్ళ బాధ్యత నాది. సో ఇక్కడ దీన్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. దీని అర్థం ఏంటి? ఒక వ్యక్తి వచ్చి భగవంతుని ముందు నేను భక్తుణ్ణి అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? మీరు మీ గురించి చెప్పారు, నేను కూడా అవన్నీ పాటించిన ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి. ఇప్పుడు మీకు సింపుల్ ఉదాహరణ, ఇక్కడ ఒక మొబైల్ ఉంది. మీకు ఒక బాగా సన్నిహితులు ఉంటారు, ఎవరో మీకు ఇష్టమైన వాళ్ళు, వాళ్ళ పుట్టినరోజు ఏదో ఒక మంచి
రోజు వాళ్ళ జీవితంలో. అలాంటప్పుడు మీరేం చేశారు? ఒక మొబైల్‌ని కొని వాళ్ళకి గిఫ్ట్‌గా ఇచ్చారు. గిఫ్ట్‌గా ఇచ్చిన తర్వాత ఆ మొబైల్‌ని ఎవరు వాడుకుంటారు? అది ఎవరు వాడుకోవాలి? ఆ మొబైల్ ఎవరికి చెందిందంటప్పుడు? ఎవరు గిఫ్ట్ ఇస్తే వాళ్ళు. ఎవరు గిఫ్ట్ ఇస్తే వాళ్ళది కాదు. ఎవరికి గిఫ్ట్ ఇస్తే వాళ్ళది. ఆ! మనం దాన్ని గిఫ్ట్ రూపేణా మన మిత్రునికి ఇచ్చాం కదా! ఈ మొబైల్ ఇప్పుడు మన మిత్రునిది అయిపోతుంది. మనది కాదు. అవును. మనం వెళ్లి ఆ మొబైల్‌ని ఓపెన్ చేసి దాంతో గేమ్‌లు ఆడుకోవడము, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడము, మెసేజ్‌లు రావడం చేయలేకూడదు. అవును ప్రభుజీ. చేయకూడదు ఎవరికి ఇక. గిఫ్ట్ ఇచ్చారో అర్థం ఏంటి? వాళ్ళది. ఆ మొబైల్‌కి మనకి సంబంధం లేదు. ఆ మొబైల్‌ని మనం యూజ్ చేసుకోకూడదు. మన కోసం మనం యూజ్ చేసుకోకూడదు. అదే విధంగా ఒకసారి మనం వెళ్లి, ఓ భగవంతుడా, నేను నీ భక్తుణ్ణి అంటున్నాము అంటే, మనల్ని మనము భగవంతునికి అర్పించడము. హరి బోల్. ఆ తరువాత ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, మన ఆత్మని మన కోసం వాడుకునే అవకాశం లేదింక. హరి హరి. మనము భగవంతుని వస్తువు అయిపోతాము. భగవంతుడే మనల్ని తనకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు. అది భక్తి అంటే. కైంకర్యము అంటే అది. ఆత్మ నివేదనము లేదా ఆత్మ సమర్పణ అంటే అది. మనల్ని మనము పూర్తిగా ఒక గిఫ్ట్ రూపేణా భగవంతునికి అర్పించడము. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్. అది భక్తి అంటే. ఇప్పుడు మనం అంటున్నాము, నేను జపం చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, తీర్థయాత్రలకు వెళ్తున్నాను, డొనేషన్లు ఇస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. బట్ అల్టిమేట్లీ ఇవన్నీ ఒక రకంగా చూస్తే మన కోసమే చేస్తున్నాం. ఏదో ఆ శోక మోహ భయాల నుంచి దూరంగా వెళ్ళడం కోసము, సంతోషంగా ఉండడం కోసము, మంచి ఫ్రెండ్స్ మధ్యలో ఉండడం కోసము, అలా మంచి ప్రసాదం తినడం కోసము. అది దాటి వెళ్ళాలి మనం. ఇంకా మనల్ని మనం గిఫ్ట్‌గా ఇవ్వలేదు భగవంతునికి. ఇండైరెక్ట్‌గా భగవంతుని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి, ఆ భగవంతుడు నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది, నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. భగవంతునికి మనము సేవకులమయ్యే బదులు భగవంతుడిని మనకి సేవకులుగా మార్చేసుకుంటున్నాము. సో, భక్తిలో మనం చాలా ముందుకెళ్ళాలి. సో, దానికి టైం పడుతుంది. ఎస్ హరే ప్రభుజీ. హరే హరే కృష్ణ. జగత్ విలాస్ జగన్నాథ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ దండవత్ ప్రణామం. ఈ రోజు 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు అని చెప్పారు. అదే వ్యాసదేవుడి వారికి మనకి ఇటుపక్క దేవతలు, అటుపక్క మాయ అది కనబడడం. తర్వాత ఎవరైతే ఈ బద్ధజీవుల్ని ఇటుపక్క మార్చాలనే ఉద్దేశంతో ఈ భాగవతాన్ని రచించడం జరిగింది అని చెప్పారు. అది ఎవరైతే ఈ భాగవతాన్ని చదువుతారో తర్వాత హరినామాన్ని, ఈ కృష్ణనామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని చేస్తారు. వారికి ఏంటంటే మనకి అంటే జీవితంలో ఇంకా మోక్షం అనేది ముందు వస్తుంది అని కనుక అర్థమైంది. కాకపోతే ఇప్పుడు మాకు ఒక సమస్య ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, చాలా మంది ఎప్పుడు అంటే మనం ఈ హరినామం అంటే హరినామాన్ని చదువుతాం. అలాగే కొంతమంది భక్తులని అందరూ చెప్తారు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ తిరుపతి దేవస్థానంలో అంటే తిరుమలకు వెళ్తున్న వాళ్ళు అక్కడ గోవింద నామాలు అని అంటే కొంతమంది అంటారు. గోవింద నామాలు చదువుతుంటారు, భగవంతుని గానిస్తూ ఉంటారు, అది చేస్తుంటారు. సో మేము ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, మేము కూడా వెళ్తున్నాం కదా, ఈ నామాలు చదువుతున్నాం కదా అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే నేను అనుకుంటున్నది ఏంటంటే, ఎవరైతే మనం ఈ మంత్రాన్ని తెలుస్తున్నామో, ఈ సాధన చేస్తున్నామో, ఈ సాధన అనేది వరకు అంటే మనం చనిపోయేటప్పుడు కూడా ఏదైతే ఇలా సాధన చేస్తే అప్పుడు ఈ భగవంతుని తలుచుకుంటే అప్పుడు మాత్రమే మనకి మనకి బంధాల నుంచి విముక్తి అవుతాం అనేది నాకు అంటే ఎందుకు ముందు మనకు భగవద్గీతలోని వాటిలోని కూడా మనకి చెప్తారు. సో సరే అంటే అది వాళ్ళు అలాగా వాళ్ళ వాదనలోని అలా అనడానికి ఈ వివరణ ఏంటి అనేది నాకు కావాలి. కానీ చాలా మంది అదే వాటిని బేస్ కింద తీసుకుంటారు. అంటే ఎలాగైనా సరే మేము ఒక్కసారైనా తలుచుకుంటున్నాం కదా, అలాగ వెళ్తే వెళ్ళిపోతాం కదా, మనకి విముక్తి అవుతుంది కదా అని వాళ్ళు వాదిస్తారు. అది వాళ్ళని లేదండి, అంత సులువు కాదు. ఒకసారి తలుచుకున్నంత మాత్రం వెళ్ళిపోతామని కాదు.
ఓకే, నువ్వు తలుచుకున్నంత మాత్రాన నువ్వు వెళ్ళే అవకాశం నీకు వస్తుందేమో, కానీ నువ్వు ఎప్పటి వరకైతే వెళ్ళాలనుకోవు అప్పటిదాకా నువ్వు వెళ్ళలేవు. మామూలుగా మనందరి చుట్టూ ఉండే వాళ్ళు ఏమంటారంటే, భగవన్నామ స్మరణ చేస్తూ ఉండు, అప్పుడప్పుడు నువ్వు ఎలాగో వెళ్ళిపోతావు, ఇక్కడ ఉన్నంత కాలము అన్ని చెయ్యి. శనివారం నాడు వెంకటేశ్వరం చూడు, ఆ రోజు ఇది చూడు ఇది చూడు, ఆదివారం నాడు మాంసం కూడా తిను, తర్వాత పార్టీలు చేసుకో, పండగలు చేసుకో, మందు తాగు, ఫ్రెండ్స్తో షికారుకి వెళ్ళు, అన్నీ చెయ్యి. అట్లాగే భక్తి కూడా చెయ్యి. వెళ్ళిపోతాము. ఇదే ధోరణిలో చాలా మంది ఉంటారు. లేదండి, అంత ఈజీ కాదు. అదే మేము చెప్పాము భగవద్ధామానికి వెళ్ళడము అంటే అంత సులువు కాదు. కాకపోతే ఒకసారి భక్తిని స్వీకరించిన తర్వాత ఈ భౌతిక జగత్తు పట్ల ఎలాంటి ఆకర్షణ ఉండకూడదు. ఇంకా మనకి చాలా మంది తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళే వాళ్ళందరూ ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి కోవలో ఉండే వాళ్ళే ఉంటారు. చతుర్విధ భజంతి మాం జన సుకృతిని అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానించ భరతర్షభ. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఇంకా 4వ స్థితి ఏంటంటే భక్తి జ్ఞానంలోకి రాలేదు. ఇంకా వాళ్ళు ఇంకా కేవలము ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. ఆర్తో అంటే వాళ్ళ జీవితంలో ఏదో కష్టం ఉంది, ఆ కష్టంలోంచి బయటికి రావడం కోసం భగవంతుని ప్రార్థనకు వస్తారు. అర్థార్థి వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం కావాలి, దానికోసం భగవంతుని వేడుకోవడం కోసం వస్తున్నారు. లేకపోతే జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే ఏమిటి, అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళి ఒకసారి ఆ తిరుమలలో భగవంతు రూపం ఎలా ఉంది, అక్కడ ఈ ప్లేస్ అనేది వాడుకొని తెలుసుకుందాం కోరికతో వెళ్తూ ఉంటారు. ఈ 3 రకాలుగా ఉన్నటువంటి జనులే చాలా సాధారణంగా ఉంటారు మనందరికీ కనిపించే వాళ్ళు. వాళ్ళు అంటారా, మేము కూడా భక్తులమే, మేము కూడా నామం చేస్తున్నాము, మేము కూడా మండల దీక్ష వహిస్తున్నాం. చాలా మంది మన చుట్టూ ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళు అట్లీస్ట్ అయ్యప్ప మాల అని చెప్పేసి, శివమాల అని చెప్పేసి, హనుమంతుని మాల అని చెప్పేసి 41 మండల దీక్ష చేస్తారు. మండల దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధి జీవితమే. సో వాళ్ళు ఏమనుకుంటుంటే భక్తి అంటే ఏదో శనివారం ఉదయం టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూలమాల భగవంతుని కల్పించుకుంటే చాలు, అంతే భక్తి, ఇంకా నుంచి ఎక్కువ అవసరం లేదు అనుకుంటారు. ఇలా చేసి చాలు మనం వైకుంఠానికి వెళ్ళిపోతామని చెప్పినట్టు ఒక అపోహలో ఉంటారు. అంత ఈజీ కాదండి. వైకుంఠానికి వెళ్ళాలంటే సింపుల్, అది పెద్ద కష్టమైన పని కూడా కాదు. వైకుంఠానికి వెళ్ళాలంటే ఈ భౌతిక జగత్తు పట్ల ఆసక్తి తొలగించుకోవాలంతే. ఆ జగత్తు పట్ల వైకుంఠం పట్ల ఆసక్తి పెంచుకోవాలి, ఈ జగత్తు పట్ల ఆసక్తి వదులుకోవాలి, అప్పుడు మాత్రమే వెళ్ళగలము. మనం అంటే మన జన్మొచ్చిన జరావాయి నుంచి మనం బయటపడాలంటే, మరొక జన్మ మనకి రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం మన హరినామ కీర్తన చేయాలి. ఇక్కడ ఉన్నంత కాలం జన్మ వస్తూనే ఉంటుంది. ఈ సముద్రంలో ఉన్నంత కాలం మళ్ళీ జన్మ వస్తూనే ఉంటుంది. జన్మ రాకూడదు అంటే సముద్రాన్ని వదిలేసి బయటకు వెళ్ళిపో, అవతలవుడు వెళ్ళిపోవాలి అంతే. ఇంకా దానికి మన సాధన అనేది బాగా భగవద్ధామానికి వెళ్ళే దీక్ష మనం సాధన బాగా చేయాలి. భగవద్గీతలో చెప్పారు, తస్మా సర్వేషు కాలేషు మా మనుస్పర యుద్ధ చ మయి అర్పిత మనోబుద్ధిర్ మామేవ ఏష్యసి అసంశయం. అర్జునికి యుద్ధం చేయమని చెప్పాడు, మనందరికి మనం ధర్మాన్ని వహించాలి. తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మర, భగవంతుని స్మరిస్తూ భగవంతుని యొక్క నామ రూప గుణులని శ్రవణ కీర్తన స్మరణ చేస్తూ అహర్నిశలు మన యొక్క భౌతిక ధర్మాన్ని పాటించాలి. మయి అర్పిత మనోబుద్ధిర్, మన మనస్సుని, మన బుద్ధిని, మన శరీరాన్ని, మన ఇంద్రియాలని భగవంతుని గిఫ్ట్ రూపేణ అర్పించాలి. అప్పుడు మాత్రమే భగవద్ధామానికి వెళ్ళగలము. చాలా బాగా చెప్పారు. భక్తి అనేది మనం చేసే 100 పనుల్లో ఒక పని కాకూడదు. మనం చేసే భక్తి మాత్రమే ఒకటే ఒక పని అవ్వాలి, అప్పుడు మాత్రమే మనం వెళ్ళగలం భగవద్ధామానికి. అదే దాన్ని మనం తెలుసుకోవాలి, అప్పటిదాకా మనం వెళ్ళలేము. హరే కృష్ణ. ఓకే, మల్లికార్జున ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, యాక్చువల్ గా మా పెద్దనాన్న గారు చనిపోయారు. వాస్తవంగా అందరూ ఏమంటారంటే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు ఏమి చేయకూడదు అని చెప్పి అంటున్నారు. నేను రోజు భాగవతం వింటున్నా, అన్ని వింటున్నా, నోటింగ్స్ కూడా చేసుకోవచ్చు ప్రభు, తప్పేముంది ప్రభు? చూడండి, వాళ్ళకి కరెక్ట్ అర్థం చెప్పండి. మీరు వర్ణాశ్రమ సిస్టమ్ గురించి వినే ఉంటారు కదా. వర్ణాశ్రమ ధర్మ, గృహస్థులకి గృహస్థ ధర్మ, బ్రహ్మచారులకి బ్రహ్మచారి ధర్మ, వానప్రస్థులకి వానప్రస్థ ధర్మ, సన్యాసులకి సన్యాస ధర్మ, ఇవన్నీ ఉంటాయి కదా. మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మరణం వస్తుంది. ఆ టైంలో గృహస్థులు గృహస్థ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలను మానేయాలి. వర్ణాశ్రమ ధర్మ ఆచరణ విధంగా కర్మయోగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ బంద్ చేయాలి. ఆ ఒక్క 10 రోజులు మాత్రము యజ్ఞయాగాదులు, ఇలాంటివి దాన ధర్మాలు, తర్వాత ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి జస్ట్ నిష్టగా జీవించాలి.
ఆ 10-15 రోజుల పాటు. కానీ భక్తి అనేది గుణాతీతము. 3 గుణాలకి బయటిది. సో భక్తికి మలినానికి ఎలాంటి సంబంధం ఉండదు. వైష్ణవులందరూ ఈ 10-12 రోజుల పాటు ఓకే. భక్తిని ఇంకా శ్రద్ధతో చేస్తారు. ఎలాగైతే మలమాసంలో మన ఇంటి పండగలు ఏం చేసుకోము. అప్పుడప్పుడు మలమాసం వస్తుంది, అవును అధిక ప్రభుజీ. మాసం వస్తుంది కదా! అవును అధిక ప్రభుజీ. అవును. మాసంలో పెళ్ళిళ్ళు, తర్వాత గృహప్రవేశాలు, హలో. తర్వాత నామకరణోత్సవాలు, తర్వాత ఇంకా ఇట్లాంటి వైదికమైనటువంటి పనులేవి చేయము. అవును అదే ప్రభుజీ. విధంగా ఈ 12 రోజుల పాటు వైదికమైనటువంటి పనులేవి చేయకూడదు. ఓకే. కానీ అదే అధిక మాసంలో మనం భక్తి ఎక్కువగా చేస్తాము. అవును ప్రభుజీ. అందరూ 25 మాలలు కనీసం చేయాలని చెప్పేసి, 32 మాలలు చేయాలని చెప్పేసి ఎక్కువగా వినడము, ఎక్కువగా తీర్థయాత్రకు వెళ్ళడం ఇవన్నీ చేస్తారు. అందుకే అవును దాన్ని ప్రభుజీ. పురుషోత్తమ అధిక మాసం అంటాము. అదే విధంగా ఎవరైనా మంటలో చనిపోతే మనం భక్తి కార్యక్రమాలే ఇగో చేయాలి ఉదయం నుంచి రాత్రి వరకి. అలా చేస్తే ఆ చనిపోయిన వాళ్ళకి మంచి సద్గతి లభిస్తుంది. అట్లీస్ట్ వాళ్ళ పేరున చేయాలి. ఈ 10-12 రోజుల భక్తి వాళ్ళ పేరున చేయాలి. ఈ 12 రోజులు 64 మాలలు జపం చేసి అది వాళ్ళకి అర్పితం చేయాలి. భాగవత శ్రవణం చేయాలి, భాగవత పఠనం చేయాలి, గీతా పారాయణం చేయాలి. ఇవన్నీ వాళ్ళ కోసం చేయాలి. అంతకు మించి మనం చేయాల్సిన మంచి ఇంకేం ఉండదు. వాళ్ళు బతుకున్నప్పుడు మనం ఏం చేసామో తెలియదు కానీ బతుకున్నప్పుడు చేయాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేరున ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఒక మంచి లాభాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతాం మనం. హరే కృష్ణ. అదే ప్రభు, ఈ అందరూ ఇంట్లో ఉండి ఇంకా భక్తి ఎక్కువ చేయాలి చేయకూడదు. యాక్చువల్‌గా ఈ 10 రోజులు. ఆ, భక్తి కాదు. ఇవి వైదిక పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అవి చేయకూడదంటారు. మలమాసంలో మనం ఏవైతే చేయమో అలాంటివి ఏవి చేయకూడదు. గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, తర్వాత ఇట్లాంటి పండగలేవి చేయకూడదు ఈ 12 రోజులు. మనకు మళ్ళా ఉంది కాబట్టి. కానీ అవునవును. అవును భక్తి ప్రభు. చేయొచ్చు. భక్తి అనేది 3 గుణాలకి అతీతము. భక్తే చేయాలి యాక్చువల్‌గా ఈ 10 రోజులు. నా ఉద్దేశం కూడా అదే ప్రభు. ఇంకా భక్తి చేస్తాను ఉత్తమ లోకాలకు వెళ్తానని ఆ! చెప్పి, ఇంకా మంచి చేసినట్టు అవుతుందని చెప్పి నేను చెప్తే ఎవరు వినట్లే. ఇక రెండోది దేవాలయానికి వెళ్ళడము, తర్వాత విగ్రహారాధన చేయకూడదని చెప్తారు. ఎందుకు అంటే కారణం ఏంటంటే, మనకి ప్రియమైనటువంటి వ్యక్తులను చనిపోతే మనకి కోపం ఉంటుంది భగవంతుని పట్ల. ఓ భగవంతుడా నన్ను వీళ్ళెందుకు చంపేసి తీసుకెళ్ళిపోయావు అని చెప్పేసి ఒక బాధలో ఉంటాం కాబట్టి భగవంతుని పట్ల కోపపడతామేమో అని చెప్పేసి భగవంతుడిని ఆ టైంలో తిట్టకూడదని చెప్పేసి మనందరినీ కొద్దిగా దూరంగా ఉంచాలని చెప్పేసి ఈ యొక్క నియమాల్ని పెట్టారు మన పెద్దలు. ఉమ్. మామూలుగా మామూలు మనుషులైతే తిడతారు భగవంతుని ఆ టైంలో. నువ్వే తీసుకెళ్ళిపోయావు, నా ఇష్టమైన వ్యక్తిని తీసుకెళ్ళిపోయావు అని చెప్పి భగవంతుని పట్ల కోపడుతూ ఉంటారు. ఓకే. అది మనకి మంచిది కాదు. అందుకే అట్‌లీస్ట్ ఈ 10 రోజులు టెంపుల్‌కెళ్ళకండి. టెంపుల్ కాకపోతే తిట్టం కదా! డైరెక్ట్‌గా భగవంతుని. ఉమ్. అవును. ఆ విధంగా. అంటే వాస్తవం కూడా టెంపుల్కి అవును. వెళ్ళకూడదా ప్రభుజీ? సీ మన వైష్ణవులు, మన భక్తులు చనిపోతే ఏమనుకుంటారు వాళ్ళు? వీళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోయారని చెప్పేసి ఇంకా సంతోషంతో టెంపుల్‌కెళ్ళి గంతులేస్తారు. అవును ప్రభుజీ. ఆ! అలా భక్తుల మధ్య టెంపుల్‌కెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ ఎలా అంటే మన చుట్టూ ఉండే మామూలు వ్యక్తులు ఉంటారు. వాళ్ళ మధ్యలో వెళ్ళామనుకో వాళ్ళు మనల్ని మళ్ళీ అదేంటారు వాళ్ళు హేళన చేస్తారులేండి. హేళన అందుకోసం చేసి వాళ్ళు మాట్లాడతారు. చూడనప్పుడు టెంపుల్‌కెళ్ళండి. సో వాస్తవంగా మనకి భక్తికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే మన ఏమీ లేవు. ఇస్కాన్ మందిరానికెళ్ళండి. మిగతా టెంపుల్‌కెళ్ళకండి. ఆ! ఓకే ఏం లేదు. ప్రభుజీ. ఇస్కాన్ మందిరం విషయంలో అట్లా డిస్కషన్ లేవు. చాలా మంది భక్తులు కొన్నిసార్లు ఎమర్జెన్సీ పరంగా యాక్చువల్‌గా ఒక రకంగా చూస్తే గర్భగృహంలోకి వెళ్ళకూడదు. కానీ కొన్ని సార్లు మన భక్తులు మరుసటి రోజే గర్భగృహానికి వెళ్లి విగ్రహారాధన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బోలా. కాకపోతే అట్‌లీస్ట్ ఏమంటారు కల్చర్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ 10 రోజులు గర్భగృహంలోకి వెళ్ళకుండా టెంపుల్‌కెళ్ళొచ్చు. శ్రవణం చేయొచ్చు, కీర్తన చేయొచ్చు, జపం నిండుగా చేయాలి. అవన్నీ చాలా జాగ్రత్తగా ప్రభుజీ. ఎక్కువ చేయాలి. అలా చేస్తేనే వాళ్ళకి మన కుటుంబంలో ఎవరైతే గతించారో వాళ్ళకి ఇంకా మంచిది. సో, ఆ విధంగా. హరే కృష్ణ. హరే కృష్ణ. సో, ఈరోజు ఇవాళ ఇక్కడితో హరే కృష్ణ. ఆపేద్దామండి. నాకు ఇక వేరే ప్రోగ్రామ్ ఉంది అక్కడికెళ్ళాలి. చాలా సంతోషము. మళ్ళీ మనం కలుద్దాం ఇంకో రోజు. అప్పటి వరకి సెలవు. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జై. అనంత కోటి వైష్ణవ భక్తులందరికీ జై శ్రీల ప్రభుపాదికి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.